వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. 48వ డివిజన్ గణేష్ నగర్ దానవాయిగూడెం పార్క్ ఏరియాలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ గుడి ప్రాంతంలో శ్రావణ మాసం 2వ ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్రం పద్మ, శాబాసు రమణ మాట్లాడుతూ, మేము ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ తల్లి బోనాలను డప్పు వాయిద్యాలతో, మేళ తాళాలతో, నృత్యాలతో ఊరేగింపుగా అమ్మవారికి బోనాలలో నైవేద్యం వండుకుని వచ్చి సమర్పించి మొక్కులను చెల్లించుకుంటాము. సుమారుగా 200 మంది భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం పద్మ, పోతురాజు నాగమణి, వల్లపు వరలక్ష్మి, శాబాసు రమణ, శివ, జావేద్, రంగమ్మ, నాగమణి, శివశక్తుల బృందం మరియు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మనం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం పార్క్ దగ్గర అండి అమ్మవారిది ముత్యాలమ్మ తల్లి బోనాలు రంగరంగ వైభవంగా ఈ రోజు రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముత్యాలమ్మ తల్లి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో పోతురాజుల సమక్షంలో శివశక్తుల కోలాహలంతో నాట్య బృందాలతోటి చక్కగా ఇంటింటి నుంచి కూడా అమ్మవారికి బోనం చెల్లించడం జరిగింది. అదే విధంగా పాడి పంట యందు కూడా అమ్మవారు మన్ని చల్లగా చూడాలని, ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు అందరికి ఉండాలని కోరుచున్నాను. జై శ్రీరామ్. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి బోనాలు మనం యథావిధిగా శ్రావణ మాసంలో చేసుకుంటా ఉన్నాము. శ్రావణ మాసంలో చాలా వైభవపేతంగా మన పోతురాజు, అదేవిధంగా పెద్ద అమ్మవారు ఒక 7 టీం తోటి చాలా బ్రహ్మాండంగా 2 మేకలు తీసుకొని మన అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏప్రిల్లో శ్రావణ మాసంలో మనం ఎప్పుడూ కూడా ఇది బోనాలు చేసుకుంటాము. అదేవిధంగా ఏప్రిల్లో మనము శుద్ధ బహుళ నవమి రోజు వార్షికోత్సవం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ఏరియా అందరికీ తెలుసు. ఈ దరిదాపు ఒక 10 వార్డులు 15 వార్డుల వరకు తెలుసు. దరిదాపు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ అందరికీ కూడా ఒక 10,000 మందికి ప్రతి సంవత్సరము భోజనాలు పెడతాము. ఆ అమ్మవారు మా అందరినీ, మా కమిటీ సభ్యులందరినీ చల్లగా చూస్తుంది కాబట్టి మా కమిటీ సభ్యులు కూడా ఎవరు అడిగినా కానీ కాదనకుండా అందరూ వచ్చి తల కింట బియ్యము, తర్వాత పసుపు, కుంకుమలు అన్ని ఐటమ్స్ అన్ని కూడా ఇచ్చేసి ఇక్కడ కూరగాయలు, అదేవిధంగా ఇట్లా కమిటీ వారికి సహకరిస్తా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా దినాభివృద్ధి చెందాలని చెప్పేసి మా అమ్మవారు ఒక పెద్ద అమ్మవారు లాగా అభివృద్ధి చెందాలని ఆల్రెడీ ఇక్కడ దాదాపు ఒక 15 ఊళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ అమ్మవారు దానవాయిగూడెం పార్క్ రోడ్ లో వెంచేసిన అమ్మవారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు, కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లో KV రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.